హలో మూవీ లవర్స్, మళ్ళీ మీ ముందుకు మరో కొత్త సినిమాతో వచ్చాను. మూవీ పేరు ఎక్సోబిస్ బహదూర్స్. ఇది అమెజాన్ ప్రైమ్లో హిందీలో మాత్రమే అవైలబుల్గా ఉంది, తెలుగులో లేదు. అండ్ మూవీ విషయానికి వెళ్తే మూవీలో 120 మంది ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ 1962లో ఇండియాకి చైనాకి జరిగిన యుద్ధం గురించి, వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితుల గురించి, వాళ్ళు ఆ యుద్ధంలో ఏం చేశారు, ఎలా గెలిచారా లేదా, అండ్ ఆ యుద్ధ ఫలితాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ మూవీని ఖచ్చితంగా చూడాల్సిందే. మూవీ విషయానికి వస్తే అండ్ నా విషయానికి వస్తే మూవీ నాకు 110% నచ్చింది. ఎందుకు ఇలా చెబుతున్నాను అంటే, ఆ టైంలో 1962 టైంలో వాళ్ళు పడిన స్ట్రగుల్స్ యాజ్ టీజ్ కరెక్ట్గా దీంట్లో చూపించారు. అండ్ వాళ్ళ ఆ యుద్ధ సన్నివేశాలు చూస్తుంటే నాకు గూస్ బంప్స్ ఇట్లా ఇట్లా చర్మంలో గూస్ బంప్స్ ఇట్లా వచ్చేస్తూ ఉన్నాయి. అసలు నిజంగా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎందుకు ఇండియన్ ఆర్మీకి నేను ప్రయత్నించలేకపోయాను అనేది. అండ్ ఇప్పుడు ప్రయత్నించిన ఉపయోగం ఉండదు. ఇప్పుడు మూవీలోకి వెళ్ళిపోతే మూవీలో వాళ్ళు ఎదుర్కొన్న సిచ్యువేషన్స్, ఆ హై యాటిట్యూడ్లో -24 డిగ్రీలో వాళ్ళు వితౌట్ స్వెటర్స్, ఆ టైంలో స్వెటర్స్ కూడా కరెక్ట్గా అవైలబుల్ లేని టైంలో వాళ్ళు భారతదేశాన్ని కాపాడటం కోసం వాళ్ళు పడిన ప్రయత్నం, వాళ్ళ తాపత్రయం క్లియర్గా ఈ మూవీలో నాకు కనపడింది. నేను ఈ మూవీ చూస్తున్న టైంలో నేను 1962లోకి వెళ్ళిపోయానేమో అనిపించింది. అంత బాగా నచ్చింది నాకు ఈ సినిమా. అసలు చెప్పాలంటే ఇంకా మాటలు రావట్లేదు. ఒక్కొక్క సిచ్యువేషన్స్లో వాళ్ళు -24 డిగ్రీస్లో గజగజ వణుకుతూ కూడా అసలు చెప్పడానికి లేదు. ఒక సోల్జర్కి అయితే పైన పెద్ద బండరాయి ఒళ్ళో పడిపోతుంది. ఆ ఒళ్ళో పడిపోయినా కూడా మీరు వెళ్ళండి, నేను కవర్ ఫైర్ చేస్తాను, మీకు ఇక్కడి నుంచి ఒక 15 మందినైనా చంపుతానన్న సీన్ మాత్రం అదిరిపోతుంది. ఇంకా నేను చెప్పుకుంటా పోతానంటే ఇంకా పెరుగుతూ ఉంటుంది వీడియో. ఖచ్చితంగా చూడండి. అమెజాన్ ప్రైమ్లో హిందీలో మాత్రమే అవైలబుల్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.